దేవుడి మాట విననందుకు ఒక్కగాను కొడుకుని ప్రభు తీసుకున్నాడు. యేసయ్య మాట వినినందుకు 30 మంది కొడుకుల్ని ప్రభు ఇచ్చాడు. ఈ కొడుకుని తీసుకొని ఇలాగ సభలకు వచ్చినప్పుడు నన్ను పిలిచిన వారు, అలాగే నేను తెచ్చిన సీడీలు క్యాసెట్లు తీసుకున్నవారు, వాటి కలిసిపోగా మిగిలింది నాకున్న స్తోమతలో అలాగా బిడ్డల్ని పెంచుకుంటూ దేవుని సేవ నడిపించుకుంటూ ఈ లోపల 30 సంఘాలు కట్టుకున్నాను. 30 మంది పిల్లలు పెరిగారు, ట్రైనింగ్కి వెళ్ళారు, పాస్టర్లు అయ్యారు. ఇప్పుడు నాకు 30 మంది కొడుకులు పాస్టర్లు. వారికి ఎవరు కొట్టుకోకుండా ఎవరి సంఘాలకు అప్పచెప్పేశాను. 30 సంఘాలు ఇచ్చాను. 30 మంది కొడుకులకి పెళ్లిళ్ళు చేశాను. ఇప్పుడు నాకు 30 మంది కోడళ్ళు వచ్చారు. దేవుని స్తోత్రం. మామయ్య, అత్తయ్య, డాడీ, అబ్బా మాకు ఎంత సంతోషమో. 30 మంది కొడుకులకి ఒక్కొక్కరికి 2 పిల్లలు పుట్టేశారు. 60 మంది మనోళ్ళు మనవరాలు. ఈ సంఘానికి వెళ్ళిన తాత అంటే చాలు. నా పెద్ద కూతురికి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. అల్లుడి పేరు సువార్తరాజు, అమ్మాయి పేరు సువార్తరాణి, సువార్త తేజ, సువార్త షారోని బిడ్డలు. దేవుని స్తోత్రం. నా చిన్న కుమార్తెకి 2వ కుమార్తె డాక్టర్ అంటే పళ్ళు డెంటిస్టు చదువుకుంది.